కూర్చుందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చుందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా మంగ బ్రతికే ఉందని మాకేం తెలుసు, నీలాగే మాకు నిన్ననే తెలిసింది. షట్ అప్! మళ్ళీ అబద్ధం చెప్పావంటే పిసికేస్తాను. నా దగ్గరే నాటువాలా? అమ్మమ్మమ్మమ్మ దాన్ని వదిలేయమ్మా. అది నా ఒక్కగానొక్క పెళ్ళవు. అది పోతే వేరే దిక్కు దివాణమే లేదు. ఏం జరిగిందో నేను చెబుతానమ్మా, నేను చెబుతాను. మరే ఏం జరిగింది? మంగ బతికి ఉందనే మాకు ముందే తెలుసు. కానీ జైని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కదమ్మా, అందుకే మంగ విషయం దాచిపెట్టాం. నీ పెళ్ళయ్యాక చెప్పాలనుకున్నాం. జై దగ్గర దాచారు సరే, దాని గురించి నా దగ్గర ఎందుకు దాచారు? అది లేనట్టు నాతో ఎందుకు నాటకాలు ఆడారు? అంటే మంగ బతికే ఉందని చెప్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు కదమ్మా. జైని పెళ్లి చేసుకునే టైంలో నీకు ప్రెజర్ పెట్టడం ఎందుకని చెప్పలేదు. దాన్ని వదలమ్మా. మేనల్లుడికే ద్రోహం చేశారు, నాకు చెయ్యరు అని గ్యారంటీ ఏంటి? సర్లే, నమ్మక ద్రోహాలు మోసాల గురించి మనమే మాట్లాడుకోవాలి. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఎన్నాళ్ళు మనం పగ ప్రతీకారాలు పంచుకుంటాం. ఆ విషయం వదిలేసి ఇప్పుడు మంగని ఏం చేయబోతున్నావో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. జస్ట్ స్లీపింగ్ పిల్స్ మాత్రమే కలిపాను. నిత్య నిత్య
నిత్య ఇంట్లో నిత్య లేదు, బయట కారు లేదు అంటే మంగ దగ్గరికి వెళ్ళుంటుందా? వెంటనే చారి కాల్ చేసి చెప్పాలి. స్వరూప మేడం గారు ఫోన్ చేస్తున్నారు. మంగా మేడం గారికి గతం గుర్తొచ్చిందన్న గుడ్ న్యూస్ చెప్పాలి. వెంటనే చెప్పండి, సంతోషిస్తారు. హలో మేడం. చారి, మంగ ఎక్కడుంది? ఇంట్లోనే ఉన్నారు మేడం. మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి. నిత్య అక్కడికి బయలుదేరింది చారి. మంగ దగ్గరికే వస్తుంది. ఎలాగైనా నిత్య ఆపాలి. నిత్య గారు ఇక్కడికి రాలేదు మేడం. నిత్య గారు వచ్చేసారు మేడం. ఆపు చారి. ఏదో ఒకటి చెప్పి మంగని కలవనివ్వకుండా చెయ్యి. మంగని చూస్తే అది చంపేస్తుంది. మంగని కాపాడు చారి. అలాగే మేడం, ఏదో ఒకటి చేసి నిత్య గారిని ఆపుతాను. మీరు టెన్షన్ పడకండి. త్వరగా వెళ్ళు చారి, నేను కూడా అక్కడికి వస్తున్నాను. మీనాక్షి పద, నిత్య గారిని ఎలాగైనా ఆపాలి. ఆగండి మేడం. నన్నే ఆపుతున్నావా చారి? మీరు కాబట్టే ఆపుతున్నాను. ముందు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంట్రా కళ్ళు నెత్తికెక్కాయా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఒంటిపై స్పృహ ఉండే మాట్లాడుతున్నాను సార్. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నన్ను ఆపితే ఏం జరుగుతుందో తెలుసా చారి? ఏం చేస్తారండి? తల తీసి మొలేస్తారా? దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. ఏంటే నీ నోరు కూడా లేస్తోంది? నిత్యతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతావు. మీరేం చేసినా మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వం. లోపల ఉన్నది నా అక్క చారి. ఆ అక్కనే చంపాలని చూసిన చెల్లెలు మీరు. అది నా దృష్టిలో దయ్యం. మంగా మేడం గారు మా పాలిట దేవత. మీ నీడ కూడా ఆవిడ్ని తాకనివ్వం. నా గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆపితే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. మీరేం చేసినా సరే మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వం. ఏ లోపలికి వెళ్ళి నేను దాన్ని ఏమైనా చేస్తానేమోనని భయం ఆచారి. మీరేమైనా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఏం రావు నిత్యనే ఎదుర్చి మాట్లాడుతున్నావు? ఆటలు పియ్యగాడివే. జీతం కోసం పనిచేసే కుక్కవి నీకేంట్రా ఇంత పొగరు? మీరు ఇంకొక మాట మాట్లాడారంటే మిమ్మల్ని ఏం చేస్తారో నాకే తెలియదు. ఉసే మీనాక్షి, చూసావటే వాడు మమ్మల్ని ఎంత మాట అన్నాడో. నిన్న మా వారు మిమ్మల్ని కర్రెత్తి కొట్టబోతుంటే ఆపానండి. ఈ రోజు నేను అస్సలు ఆపను. నన్ను కూడా కొడతావా చారి? ప్లీజ్ మేడం, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి. మీ పరువు గౌరవం కాపాడుకోండి. అంటే ఏంటి? నాపై చేయి చేసుకుంటావా? హౌ డేర్ యు మ్యాన్! టచ్ మీ ఆసే. నన్ను తాకి చూడు. వద్దు మేడం. ఏదో అన్నావు కదా. స్టాప్ మీ. ఆపు చూద్దాం. స్టాప్ మీ ఐ సే. టచ్ మీ. అబ్బా మీకు దండం పెడతాను మేడం, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. యు బోత్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మేడం మేడం ఏమండి? మేడం నిత్యనే ఆపుతావా? ఇప్పుడెలా ఆపుతావురా? మమ్మల్ని కొడితే నిత్య చూస్తూ ఊరుకుంటుందా? చంపేస్తుంది మిమ్మల్ని.
మంగకేం కాలేదు కదా? నిత్య మంగనేం చేయలేదు కదా? నిత్య నువ్వు ఆపావు కదా? రిలాక్స్ మేడం, మంగా మేడం గారు సేఫ్ అండి. నిత్య గారు వెళ్ళిపోయారండి. అమ్మయ్యా, నిజమేనా చారి? మంగని నిత్య ఏం చేయలేదా? లేదు మేడం, నిత్య గారు వచ్చారు, మంగా మేడం గారిని చూశారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. మంగతో నిత్య ఏం మాట్లాడింది చారి? అసలేం జరిగింది? చెప్తాను మేడం. మేము ఎంత ఆపినా ఆగకుండా నిత్య గారు ఇంట్లోకి వచ్చారండి. మంగా మేడం గారిని చూశారండి. చూశారు కదా మీరు, ఇక వెళ్ళిపోండి మేడం. ఎవరన్నయ్య గారు తను? అచ్చం నాలాగే ఉంది. మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారంట. మిమ్మల్ని చూస్తుంటే నిజం అనిపిస్తోంది. మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. ఇంతకీ మీరెవరో చెప్పలేదు? ఈవిడ పేరు నిత్య శ్రీనివాసు, పెద్ద కోటీశ్వరరాలు, మా జైకి కాబోయే భార్య. అవునా అండి? మీరు జైసారు చూడ చక్కగా ఉంటారు. మీ జంట కన్నుల పండుగగా ఉంటుంది. అందుకే కదమ్మా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నాము. నేను చూస్తానంటేను నిత్యని ఇక్కడికి తీసుకొచ్చాం. మీరు నాలా ఉండటం నా అదృష్టం అండి. నేను నీలా లేను, నాలా నువ్వున్నావు. ఇక అదృష్టం నీదా నాదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఖచ్చితంగా మీరే అదృష్టవంతురాలు. జైసార్ లాంటి గొప్ప మనిషికి భార్య కావటం అదృష్టమే కదా. ఐ నో, ఐఎమ్ సో లక్కీ. బట్ నువ్వు చాలా దురదృష్టవంతురాలివి. ఎందుకండి? నీ భర్త ఎవరో నీకు తెలియదు. నీ గతాన్ని మర్చిపోయావు. కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది? అవునండి, నేను దురదృష్టవంతురాలిని. కానీ నా వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. నీ కొడుకు ఎక్కడున్నా తప్పకుండా తిరిగొస్తాడు. యూ డోంట్ వరీ. ఇది చెప్పి వెళ్దామనే వచ్చాను. ఏందిదే? అంటే నిత్య వచ్చిందే మంగని చంపటానికి కాదా? అంటే మంగ గతం మర్చిపోయింది కదా పౌడరు. చచ్చిన పావునే మళ్ళీ చంపడం ఎందుకని వదిలేస్తుంది. సంతోషం అండి, నా కోసం వచ్చారు. కాఫీ తెస్తాను, ఉండండి. ఓతో అదేంటండి, మీ అక్క కాఫీ ఇస్తే తాగరా? నాకు అక్క తొక్క ఎవరు లేరు. పోనీ ఇద్దరం ఒకేలా ఉన్నాం కదా, నన్ను మీ అక్క అనుకోండి. నాకు ఏ అక్క వద్దు. సరే, చూడ్డానికి వచ్చారు కదా, కాఫీ తాగి వెళ్ళండి. నేను కాఫీ బాగా చేస్తాను. నేను ఎక్కడ పడితే అక్కడ కాఫీలు తాగను. నీలాంటి అన్లకీ గర్ల్ దగ్గర అస్సలు తాగను. జాగ్రత్తగా చూసుకోండి మీ మేడం గారిని. లెట్స్ గో. అంటే మంగకి గతం గుర్తులేనందువల్ల నిత్య వదిలేసిందా? మంగా మేడం గారికి గతం గుర్తొచ్చింది మేడం. ఏంటి చారి నువ్వు చెప్పేది? మంగకంత జ్ఞాపకం వచ్చిందా? మరి నిత్యని చూసి కూడా గుర్తుపట్టలేదా? ఆ విషయమే మంగా మేడం గారిని అడిగాను మేడం. ఏమిటి మేడం, మళ్ళీ గతం మర్చిపోయారా? మీ చెల్లెల్ని గుర్తుపట్టలేదా?
తోడబుట్టిన చెల్లెల్ని ఎలా మర్చిపోతాను చారి గారు? నాకంతా గుర్తుంది. నిత్య అంటే నీ సిస్టరా అమ్మా? అవును దివ్య, కలిసి పుట్టాం, కానీ కలిసి పెరిగే అదృష్టం నాకు లేదు. 20 ఏళ్లు దూరంగా ఉన్నాం. మీ పెన్ని కోసమే నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను. మీ పిన్నికి ఆయనంటే చాలా ఇష్టం, అంతులేని ప్రేమ. కానీ నా కోసం అదంతా త్యాగం చేసింది. లేదు మేడం, అదంతా నటన. మీ చెల్లెలు మిమ్మల్ని మోసం చేసింది, మిమ్మల్ని చంపాలని చూసింది. తను మంచిది కాదు మేడం. తనెంత చెడ్డదైనా తను నా చెల్లెలు చారి గారు. నాతో కలిసి రక్తం పంచుకుని పుట్టింది. అమ్మకి ఇష్టమైన కూతురు, అదంటే నాకు చాలా ఇష్టం. తనెప్పుడు సంతోషంగా ఉండాలి. నేను గతం మర్చిపోయినట్టు మాట్లాడుతుంటే దాని కళ్ళల్లో ఎంత సంతోషమో. అందుకే ఆ సంతోషాన్ని చూడాలనిపించే అబద్ధం చెప్పాను. సంతోషంగా వెళ్ళిపోయింది. తనంత చేసినా తన మీద మీకు కోపం రావట్లేదా మేడం? ఏదో చిన్నపిల్ల, తెలుసో తెలియకో తప్పులు చేసింది. అక్కలా క్షమించాలి. క్షమిస్తేనే నేను ఇది మేడం జరిగింది. మంగా మేడం గారికి అంతా గుర్తుందండి. అయినా కూడా చెల్లెలి మీద ప్రేమతో అలా మాట్లాడారండి. తనని చంపాలని వచ్చిన నిత్య గారిని సంతోషపెట్టి పంపించారండి. మంగంటే అదే చారి, మానవత్వానికి నిలువెత్తు రూపం, దైవత్వానికి మనిషి రూపం. ఆ దేవుడు కూడా ఇన్ని తప్పుల్ని క్షమించడేమో. మంగ కన్న తల్లిగా గర్వపడుతున్నాను చారి. మంగకి గతం గుర్తొచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే ఈ సమయంలో జై లేనందుకు బాధగా ఉంది. అభి జై పక్కనుంటే మంగ ఇంకెంత ఆనందపడేదో. అదే నేను అనుకున్నాను మేడం. దేవుడు ఒక సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో దుఃఖాన్ని ఇస్తున్నాడు. ఆ పుణ్య దంపతులు ఎప్పుడు కలుస్తారో ఏమో. త్వరలోనే కలుస్తారు చారి. కష్టాలన్నీ ఒక్కొక్కటిగా వెళ్ళిపోతున్నాయి, ఆనందాలు దగ్గర పడుతున్నాయి. వెంటనే మంగని చూడాలనుంది. నేనక్కడికే వస్తున్నాను చారి. మంగా మేడం గారు ఇంట్లో లేరు మేడం. ఎక్కడికి వెళ్ళింది? జైసార్ ఇంటికి వెళ్ళారండి. తన మెట్టినింటికి మంగా మేడం గారు వెళ్ళారు మేడం. అవునా? మీరు మంగా మేడం గారిని చూడాలనుకుంటే ఆ ఇంటికి రండి మేడం. అలాగే చారి, వస్తున్నాను. జై ఇంట్లోనే మంగని చూస్తాను. అలాగే మేడం, ఉంటానండి. కాఫీ తీసుకొస్తాను బామ్మగారు. వద్దు కల్పన. మంగ గురించి ఏమైనా తెలిసిందా? నిత్య మంగనేమీ చేయలేదు కదా? చారికి ఫోన్ చేసి కనుక్కున్నాను బామ్మగారు.
మంగ దివ్యలు క్షేమంగా ఉన్నారు. మంగకు చారి, మీనాక్షి, చారుకేశలు కాపలాగా ఉంటామని చెప్పారు. స్వరూపతో మాట్లాడావా? ఆవిడకి కాల్ చేశాను బామ్మగారు. లిఫ్ట్ చేయలేదు.